అండ్ ఇప్పుడు ఎయిట్ డ్యూడ్ ఇదంతా జరుగుతుంది కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికే చేస్తున్నాడు వీడు. వన్స్ ఎయిట్ డ్యూడ్ కూడా వీడియో డిలీట్ చేస్తాడు, వెంటనే నెగిటివిటీ మొత్తం అతని మీద షిఫ్ట్ అయిపోతుంది అనేసి అనుకుంటున్నాడు. కానీ ఛాన్సే లేదు మచ్చా. వేసుకోవడం మాత్రం నిన్నే వేసుకుంటాం. అలాంటి బిలీఫ్స్ పెట్టేసుకుని నువ్వు మాస్టర్ ప్లాన్ చేసే మాకు మనకి ఏం చేయాలో తెలుసు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలుసు. సో బేసిక్ గా ఎయిట్ డ్యూడ్ చేసింది తప్పే, భయపడకుండా ఉండాల్సింది. బికాస్ నేను నమ్ముకుని చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ధర్మం గురించి నిలబడినప్పుడు వెంటనే ఒక థ్రెట్ కే ధర్మం లేదు ఏం లేదు అనేసి దిగిపోకూడదు కదా. సో బేసిక్ గా మనోడు ఇంగ్లీష్ లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాడు. మేబీ తెలుగులో వీడియోస్ ఎవరో చూడట్లేదు, తెలుగులో సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు కదా. ఒకవేళ ఇంగ్లీష్ చేయడం స్టార్ట్ చేస్తే పెరుగుతారేమో అనేసి అనుకుంటున్నాడు అనుకుంటా. చేయనే పొట్టోడు ఎన్ని చేస్తాడో చేయనే, ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ లో వెళ్ళిపోరా బాబు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి వెళ్ళిపో. ఇంగ్లీష్ సబ్స్క్రైబర్స్ ని పెంచుకో, తప్పలేదు. తెలుగు వాళ్ళు మాత్రం ఈయన అన్ఫాలో చేస్తానే ఉండండి. తెలుగు వాళ్ళనే కాదు, ఇండియన్స్ మొత్తం అందరూ, వాట్ ఎవర్ యువర్ రిలీజియన్ మే బి, వెంటనే మన వాళ్ళందరూ కొట్టండి. నేను స్టార్ట్ చేసిందే, మీరు ఒక 10 మందిని మనోడిని అన్ఫాలో చేయించండి, ఆ 10 మందిని ఇంకో 10 మందితో అన్ఫాలో చేయించమనండి. ఆ తర్వాత వీడికి 0 సబ్స్క్రైబర్స్ రావాలి, ఈ రీలే వైరల్ అవ్వాలి.